దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారండి? మీరు ఎల్లప్పుడూ సంతోషముతో ఉండాలి. దేవుని యొక్క కృప మీ కుటుంబాలకు తోడై ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనంలో ఉన్న దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే నీతో యుద్ధము చేయబోతున్నారో, లేదంటే ఎవరైతే నీతో యుద్ధము చేస్తారో నేను వారితో యుద్ధము చేస్తానని దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడండి. యుద్ధము అనగా వైరము. దేవుని బిడ్డలారా, వాస్తవంగా మాట్లాడితే ఈ లోకములో మనకు శత్రువు ఎవరు అంటే సాతాను. వాస్తవంగా ఆలోచన చేస్తే ఈ లోకములో మనకు శత్రువులంటూ ఎవరు ఉండకూడదండి. ఒకవేళ శత్రువులంటూ ఎవరైనా ఉన్నా వారు సాతాను ప్రేరేపణ చేత నీకు శత్రువులు అవుతారే తప్ప, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలను తాకేంత ధైర్యము ఈ లోకంలో ఎవరికి లేదండి. ఎందుకో చెప్పనండి, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ మాట చదువుతూ ఉండగా నాకు దావీదు కూడా జ్ఞాపకం వస్తున్నాడండి. బాలుడైన దావీదు గొలియాతును, బలవంతుడైన గొలియాతును, బలహీనుడైన దావీదు, ఆధ్యాత్మిక స్థితిలో దావీదు బలవంతుడే, కానీ బలహీనుడైన దావీదు బలవంతుడైన గొలియాతును పడగొట్టాడు. నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేస్తానన్న రీతిగా దేవుడు దావీదుకు గొప్ప విజయాన్ని ఇచ్చాడండి. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అప్తోలో ఒక శత్రువుగా ఉన్నాయా? అనారోగ్యము నీకు ఒక శత్రువుగా ఉందా? పిల్లలు మాట వినట్లేదు, పిల్లలు నీకు శత్రువులాగా తయారైపోయారా? భర్త నీ మాట వినట్లేదు, భర్త నీకు శత్రువులాగా మారిపోయాడా? భార్య నీ మాట వినట్లేదు, భార్య నీకు ఒక శత్రువులా ఉందా? సమాజము, నీ ఇరుగు పొరుగు వారు, నీ స్నేహితులు, ఏమండి, నాకు వీరు సహాయము అనుకున్న వాళ్ళు కూడా నీకు శత్రువులాగా మారిపోయారా? అయితే నువ్వు బాధపడొద్దు. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఎవరైతే నీతో వైరము కలిగి ఉన్నారో, నీతో ఎవరైతే యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నారో, లేదంటే నీతో ఎవరైతే యుద్ధము చేయబోతున్నారో నేను వారితో యుద్ధము చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మన ప్రతి సమస్య నుండి, మన ప్రతి అనారోగ్యము నుండి, మన ప్రతి శత్రు సమూహము నుండి దేవుడు నీకు విడుదల ఇస్తాడు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దండి. దేవుని బిడలారా, దేవుని పిల్లలైన వారి జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో కడగండ్లు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు వచ్చాయి. కానీ దేవుడు తన పిల్లల పక్షమున ఉండి అద్భుతములు జరిగించాడు. ఆనాడు ఎస్తేరు పక్షాన దేవుడు ఉన్నాడండి, గొప్ప విజయాన్ని ఇచ్చాడు. వాక్యాన్ని వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, అక్క, అన్నయ్య, నీ పక్షమున దేవుడు ఉన్నాడు అని నువ్వు మర్చిపోవద్దు. నువ్వెంత భయంకరమైన సమస్యతో ఉన్నప్పటికీ, గడ్డు సమస్యలతో ఉన్నప్పటికీ దేవుడు ఆ సమస్య నుంచి విడుదల కలిగించి శత్రువులను సహితము నీకు మిత్రులుగా చేసి ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అటు రీతిగా ఈ ఉదయకాల సమయమున దేవుడు నీకు అన్ని విషయాల్లో నీ పక్షమున యుద్ధము చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంటే, నీ పక్షమున ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోక విశ్వాసంతో ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళండి. అట్టి కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలయ్యా. అయ్యా, నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేస్తానని మీరు మాట్లాడుతున్నారయ్యా. నిజమే అయ్యా, ఈ లోకములో అనారోగ్యం ఒక శత్రువయ్యా, అప్పులు ఒక శత్రువయ్యా, అయ్యా పిల్లల మాట వినకపోవడం ఒక శత్రువు నాయన. ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యల చేత నీ బిడ్డలైన వారు నాయన కొట్టిమిట్టాడుతూ ఉన్నారయ్యా. అయ్యా, ఇదిగో ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నప్పటికీ శత్రు సమూహం అంతటిని నాశనం చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ప్రభువా. అయ్యా, ఎస్తేరు జీవితంలో విజయాన్ని ఇచ్చారు, దావీదు జీవితంలో విజయాన్ని ఇచ్చారు, అబ్రహాము జీవితంలో విజయాన్ని ఇచ్చారు, అనేక మంది భక్తుల జీవితాల్లో మీరు విజయాన్ని ఇచ్చారయ్యా. ఏ సమస్య వారికి శత్రువుగా కనిపిస్తుందో, ఏ శత్రువు అయితే వారిని బలహీనపరుస్తుందో ఆ విషయంలో మీరే కార్యాన్ని చేసి విజయాన్ని సమకూర్చమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అనారోగ్యాలతో, అప్పులతో బాధపడుతున్న వారికి విడుదల కలిగించండి నాయన.
అయ్యా మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాను, కుటుంబాల మధ్య శాంతిని సమాధానం దయచేయండి. డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులని మార్గంలో నడిచే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. అయ్యా మా ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని, మా నాయకులను, అధికారులను సైతము దీవించండి నాయన. ఆశీర్వదించండి మా దేశాన్ని, మా దేశంలో ఉన్న ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఎవరైతే మారు మనసు లేక, రక్షణ లేక పాపములో ఉన్నారో, యేసుక్రీస్తే నిజమైన దేవుడిని తెలుసుకున్నట్లుగా వారు మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎంతమంది అయితే అరుణోదయ దర్శనం అనే కార్యక్రమాన్ని చూశారో వారందరి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరుగునట్లుగా సహాయం చేయమని, ఈ వాక్యం అనేకులకు దీవెనకరంగా మార్చబడినట్లుగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్.